దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా ప్రేమ వందనాలండి. మరి రాయలసీమ ప్రాంతంలో భయంకరమైన కఠినమైన ప్రాంతాలలో దేవుని మహిమగల సేవ చేస్తున్న దైవజనులు మరి సునీల్ గారు, పాస్టర్ సునీల్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి అసలు వీరు ఏ విధంగా యేసు ప్రభులోకి వచ్చారు, ఒకప్పుడు దేశ సైనికునిగా ఉన్నటువంటి ఈయన ఈ రోజున క్రీస్తు సైనికునిగా ఎందుకు మార్చగలిగారు అనే ఈ యొక్క అద్భుతమైన దైవజనులతో ముఖాముఖి ఇంటర్వ్యూలో ఎందుకు నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానంటే, ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు చాలా మంది యేసు ప్రభు ఎదుకు వస్తున్నారు. వచ్చినప్పుడు వారి జీవితాల్లో ఎన్నో భయంకరమైన పోరాటాలు, శ్రమలలో వారు ఏ విధంగా దేవుని చేత ధైర్యపరచబడ్డారు, ఏ విధంగా దేవుని చేత బలపరచబడ్డారు, అలాగే దేవుని సేవకి ఎంతో మంది వచ్చినప్పుడు ఆ సేవలో కలుగుతున్న ఎన్నో శోధనలు, భయంకరమైన కష్టాలను మరి దేవుడు వారిని దాటించుకుంటూ ఎలాగో ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తారని, అనేకమైన వారిని బలపరచడానికి, ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వద్దకు వచ్చిన వారిని బలపరచడానికి, నూతనంగా సేవలోకి వచ్చి ఇప్పుడు దేవుని సేవ చేస్తున్న అనేకమైన దైవజనుల్ని బలపరచడానికి మరి ప్రత్యేకంగా ఈ యొక్క వీడియో చేయాలని ప్రభు ఆత్మతో ప్రేరేపించబడ్డాం. మరి దైవజనులు వెనక చూస్తున్నారు, భయంకరమైన కొండల ప్రాంతం ఇది. మరి వెనక చూస్తున్నారు, పెద్ద మందిరం, గొప్ప మహిమ కలిగిన సేవ దేవుడిచ్చారు. మరి దైవజనులు జపన్య శాస్త్రిగా నడిపింపులో, ఐఎఫ్జే ప్రార్థన ఉద్యమంలో ఈ ప్రాంతాలలో, ఈ రాయలసీమ ఈ ప్రాంతాల్లో అనేకమైన ప్రాంతాల ఐఎఫ్జే ప్రార్థన ఉద్యమంలో దైవ సేవకులను అనేకల్ని పురుగొలుపుతూ నడిపిస్తున్న దైవజనులు సునీల్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారి మాటలను మనం విందాం. అయ్యా వందనాలండి. అయ్యా వందనాలయ్యా. మరి ఏ విధంగా మీరు మరి మీ బాల్య దినాలు ఏ విధంగా ఉండే కొద్ది నిమిషాలు చెప్పండి. తదుపరి నేను మిగిలిన విషయాలు ముందుకు నడిపించమని. మా బాల్య దినాలంటే నేను మొత్తం పుట్టింది పెరిగింది రాయలసీమ బార్డర్, ఓకే, ఆంధ్ర కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి కర్నూలు జిల్లా కౌతాళ మండలం బాపురం అనే గ్రామంలో జన్మించానయ్యా. మా నాన్నగారికి మేము 5 మంది సంతానం. మా నాన్నగారు వయసు వచ్చాక మంచి యవ్వన ప్రాయంలో ఈ రాయలసీమలో ఫ్యాషనిస్ట్గా జాయిన్ అయిపోయాడు. ఓకే, ఓ రెడ్ల కింద ఫ్యాషన్గా ఉంటూ 3 నెలలకి 6 నెలలకి మనుషుల తలకాయలు తీసేస్తూ ఆ గ్రామంలో ఉన్నటువంటి దాన్ని అలాగా మనుషులను చంపేశాక దాక్కోవడానికి వెళ్ళిపోయేవాడు. మా తల్లిగారు మమ్మల్ని చిన్నప్పటి నుంచి, మేము 3 మగ సంతానం, 2 ఆడ సంతానం మా అమ్మకు పుట్టాం. మా అమ్మగారు మగపిల్లలు ఇలాగే అయిపోతే రక్తపాతంలో చనిపోతారని చెప్పేసి మా 3 దాచింది దూరం చిన్నప్పుడే. అంటే చిన్నప్పుడు మీరు యేసుప్రభు అంటే మీకు తెలుసా లేకపోతే తెలియదు? అసలు యేసుప్రభు దేవుడు అంటే తెలియదండి. మా అమ్మగారు అలాగే మమ్మల్ని దాచారండి. అంటే మగ సంతానము బతకాలని భయంతో దాచారు నన్ను. చిన్నప్పుడు నా గ్రామానికి 380 కిలోమీటర్లు ఉన్నటువంటి ధారవాడ జిల్లా హుబ్లీ మహాపట్నంలో హాస్టల్లో నన్ను వేసేసారండి. ఇంకప్పుడు నేను పాలు తాగుతున్న పిల్లవాడిని, 4 ఏండ్లప్పుడు. కాస్త పొడుగున్నానని చెప్పేసి 6 ఏండ్లు అని చెప్పేసి అక్కడ దాచేశారు నన్ను. ఆ బాల్య దినంలో అక్కడే చదువుకుంటూ నా 10వ సంవత్సరంలో నాకు ఒక భయంకరమైనటువంటి రోగం ఉండేదండి. మా నాన్నగారు చేసటం వల్ల, మా పితరుల వలన రక్తం కక్కునేవాడిని ఒకటి. రెండోది, వెన్నుపూస కొంచెం టచ్ చేస్తే అస్థి పంజరం లాగా నీళ్ళుకొని పడిపోయేవాడిని. పడ్డ 2-3 గంటల వరకు స్పృహ వచ్చేది కాదు. తిరగని హాస్పిటల్ లేదు. ఎంతో ప్రతి సోమవారం హాస్పిటల్, హుబ్లీ మహాపట్నంలో కేఎంసి కర్ణాటక మెడికల్ కాలేజ్ అనే హాస్పిటల్లో ప్రతి సోమవారం వెళ్ళేవాడిని. అలాగే 10వ తరగతి వరకు వెళ్ళాను. 10వ తరగతి ఎంటర్ అయ్యాక 98-99 సంవత్సరంలో ఆ ప్రాంతంలో ఓసన్న మినిస్ట్రీ అధినేత బ్రదర్ ఏసన్న గారు వచ్చారు. ఆయన మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్కి వెళ్ళాను. ఉదయాన్నే బాప్తిస కార్యక్రమాలు అన్నారు. బాప్తిసానికి వెళ్ళాను, బాప్తిసం తీసుకున్నాను. ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ పరిశుద్ధుల దైవజనుల హస్తం నా మీద పడ్డప్పుడు మరలా నేను సోమవారం వెళ్ళాలి కదా హాస్పిటల్కి. యథావిధికి వెళ్తే రిపోర్ట్స్ అన్ని నార్మల్ అని చెప్పారు. ఏ డాక్టర్లు చూసారో ఆ డాక్టర్లు
దేవుని స్తోత్రం. అప్పుడు అక్కడ ఓసన్న మినిస్ట్రీ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ, దైవజనులు పెడ్రిక్ పాల్ అయ్య గారితో ఉమ్, హుబ్లీ పట్టణంలో కలిసి అయ్య గారితో ఉమ్, సేవలో తిరుగుతూ ఉమ్, 10వ తరగతిలో మంచిగా రిజల్ట్తో పాస్ అయ్యి, ఉమ్, నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం అండి కర్ణాటకలో. ఓకే. అలాగే స్పోర్ట్స్లో ఉన్న నేను ఆ, ఆ స్పోర్ట్స్ కొరకే గ్రౌండ్లో పరిగెడతా ఉండగా ఆ, బెల్గాం జిల్లాలో బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇంటర్వ్యూ జరుగుతూ ఉంటే వెళ్ళి సెలెక్ట్ అయిపోయాను. ఓకే. జాబ్ వచ్చింది మీకు? జాబ్ వచ్చింది. ఆ, ఏంటి జాబ్ ఏంటండి అది? బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆర్మీలో. ఓకే, ఆర్మీలో వచ్చింది. ఆర్మీలో ఓకే, ఓకే. అలాగే ట్రైనింగ్ అయిపోయాక ఉమ్, శ్రీనగర్, లదక్ ఉమ్, ఆ ప్రాంతంలో ఉమ్, డ్యూటీ చేస్తూ ఉండగా ఆ, ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగిందండి. అబ్బా. ఉమ్, ఆ మేజర్ యాక్సిడెంట్ ఏంటంటే ఆ, రోప్ వెళ్తా ఉండగా ఉమ్, రోప్ నుంచి అవతల వాళ్ళు గన్ పేల్చడం, రోప్ కట్ అయిపోవటం, లోయలో పడిపోవటం ఉమ్, ఇలా జరిగిందండి. ఉమ్, అలాంటి పరిస్థితిలో ఉమ్, ప్రభు నన్ను ఆ రోజుల్లో అంతవరకు రక్షింపబడ్డాను, బాగానే ఉంది. దేవుని పిలుపు ఎరిగి కూడా లెక్క చేయలేదు. ఆ చావు బతుకుల మధ్య అడవిలో 48 అడుగుల కింది భాగానికి ఉమ్, ఒకటే మాట, ఏ దేవుడు నన్ను బతికిస్తాడో, ఉమ్, బతికితే ఆ దేవుని కోసమే బతుకుతానని చెప్పేసి ఉమ్, ఆ తీర్మానం వల్ల ఉమ్, దేవుని యొక్క అద్భుతమైన హస్తం నేను చూశానండి. ఆయన హస్తం నన్ను ఉమ్. ఆ లోయలో నుంచి నన్ను పైకి తీసుకొచ్చింది. దేవుని స్తోత్రం. బతుకుతూ దేవుడి కొరకు అని చెప్పి ఎంతకాలం చేసి ఉంటారయ్యా మీరు ఆ ఉద్యోగం? 3 సంవత్సరాలు చేసింది. 3 3 సంవత్సరాలు. సంవత్సరాలు చేసింది. అంటే ఇప్పుడు మామూలుగా సైనికులు ఏదో 16 సంవత్సరాలు ఏదో అవునయ్య, చేసిన 15 తర్వాత సంవత్సరాలు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఈ రోజున చాలా మంది పాస్టర్స్ సేవకు వస్తున్నారు. అవునయ్య. మీరు అలా కాకుండా ఉద్యోగం చేస్తుండగానే ఆ భయంకర పరిస్థితి ఏర్పడింది కాబట్టి మీరు రిజైన్ చేసి అధికారులతో మాట్లాడొచ్చాను. ఎందుకంటే అండి ఆ, ఆర్మీ అన్న తర్వాత ఉమ్, ఫిట్ ఉంటే చేయాలి. ఓకే, ఓకే. ఉమ్, యాక్సిడెంట్ అయ్యింది, ఉమ్, కాలు ఇరిగింది. అవును, ఇప్పుడు నేనేమవుతాను, అక్కడ కుంటివాన్ అవుతాను, అవును, అన్ఫిట్ అయిపోయినట్టే. అవును. అలా మా అధికారులు అన్నారు, వద్దు నువ్వు క్యాంపస్ లో ఉండు, ఆ సేవ ఈ సేవ చేయంటే నేను ఒకటి, అయ్యా నేను కుంటివాడిని, ఉమ్, అన్ఫిట్, ఉమ్, అందుకు నన్ను వదిలేయండి ఉమ్. అని చెప్పేసి చాలా చెప్పినా నేనే వినకుండా రిజైన్ చేసి వచ్చేసాను. ప్రజెంట్ చేస్తారు. రైట్. రిజైన్ చేసి వచ్చాక ఉమ్, సేవ వెళ్ళాలి అని దేవుడు స్పష్టంగా మాట్లాడాడు కదా, కనపడ్డాడు కదా. ఉమ్, ఏం చేయాలి ప్రభువా, ఎలా చేయాలని దేవుడితో మాట్లాడుతుంటే ఉమ్. ప్రభుతో ఓ 3 మనవులు చేసుకున్నా. ఓకే. నేను సేవకు రావాలి అంటే ఉమ్, ఒకటి, చెయ్యి చాచని సేవ నేను చేయాలి. ఓకే. ఉమ్, ఎవరి దగ్గర చేయి చాచి అడుక్కోకూడదు. చెయ్యి చాచే సేవ నేను చేయాలి. ఉమ్, రెండోది, ఉమ్, సేవలో నువ్వు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంగా నడిపిస్తున్నావు. అవును. ఆ నడిపింపు అనేది ఏంటంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి, ఒక ప్రత్యేకమైన విధంగా ఉండాలి. ఓకే. అందరికీ ఆదర్శంగా ఉండాలి, ప్రత్యేక. ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఓకే. మూడోది, సేవలో ఎన్ని ఒడదుడుకులు వచ్చినా, ఉమ్, ప్రాణమే పోయినా ఉమ్, సేవను వదిలి వెనక తిరగకుండా అయితే ఉమ్, నాకు సేవ ఇవ్వు, ఉమ్, లేకపోతే నాకు సేవ ఇవ్వద్దు ఉమ్, అని అడిగాను. ఉమ్, అప్పుడు దేవుడు నాతో ఉమ్, లూకాసు వార్త 22వ అధ్యాయం ఉమ్, 23, 24 వచనాల్లో ఉమ్. నేను నిన్ను పిలిచినప్పుడు నీకేమైనా తక్కువైందా అని అడిగాడు. ఓకే. ఆ వచనంతో దేవుడు మాట్లాడాడు. ఉమ్, నేను నిన్ను పిలిచినప్పుడు నీకేమన్నా తక్కువైందా? ఆ రోజు దేవుని పిలిపిన్నాను, అప్పటికి సంఘం లేదు, ఉమ్, పరిచయం లేదు, ఆ, తరిపిది లేదు. ఆ, దేవుడు ఆ మాట అంటే అయ్యా నాకు ఏం తక్కువ లేదని చెప్పేసి ముందుకు వచ్చేసింది. ఓకేనయ్యా. ఉమ్. అప్పుడు మరి మీరు పరిచర్య ధర్మం ఎక్కడ జరిగించారు ఏంటి ఈ విషయాలు? ఈ వచ్చాక ఉమ్, గుంటకల్ మహాపట్నంలో ఉమ్, దైవజనరాలు శ్యామల బసిరెడ్డి గారు, ఉమ్, బసిరెడ్డి గారు, ఉమ్, వారి అబ్బాయి థామస్ గారు ఉమ్. వారి ఇంట్లో నన్ను చేర్చుకున్నారు. వాళ్ళు సేవకురాలు. ఓకే, ఓకే. ఉమ్, అప్పటికే అన్ని బయటకు వచ్చేసాక ఇంట్లో నుంచి వెలివేయటం జరిగేసింది. ఉమ్, ఆ తల్లి గారు చేర్చుకొని, ఉమ్. అంటే మీరు ప్రభువుని నమ్మినందుకు ఇంట్లోంచి వెళ్ళేసారు. ప్రభువుని నమ్మినందుకు ఇంట్లోంచి ఇంట్లో వెలివేశారు. ఉమ్, 5 రోజులు గుంటకల్ రైల్వే స్టేషన్లో. ఆ, ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇంట్లో నుంచి కొన్ని మాటలు వచ్చాయి, సేవకుడు అంటే అడుక్కునేవాడు,
కుక్కకైనా పెడతారేమో కానీ నీకు పెట్టరండి. మంచి ఆరోగ్యం ఉంది, బాగానే ఉందని అడుక్కుంటే, కానీ దేవునితో దగ్గర తీసుకుంది చేయి చాచకూడదు. ఒక్కరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది. రైల్వే స్టేషన్లో ట్యాప్ కాడ నీళ్ళు పట్టుకోవటం, ఆ బల్ల మీద పట్టుకోవటం, అలాగే చేశాను. 5వ రోజు అయిపోయింది, బాగా ఆకలి అవుతా ఉంది. అడుక్కోకూడదు కదా, దేవుడికి మాట ఇచ్చాను, దేవుడు పోషిస్తాడని ఒక చిన్న నమ్మకం. సాయంకాలం ఒక ట్రైన్ వెళ్తా ఉంది, చెన్నై టు బాంబే ట్రైన్ వెళ్తా ఉంది. ప్లాట్ఫామ్ దగ్గర కూర్చొని చూస్తా ఉన్నాను. చూస్తూ ఉండగా ఒక ఆయన ఇడ్లీ వడ పట్టుకున్నాడు. ట్రైన్ మూవ్ అయింది, ఎక్కుతా ఉండగా కింద పడింది. కింద పడితే నేను చూస్తూ ఉన్నాను కదా, ఇటువైపు నుంచి నేను వెళ్ళాను, అటువైపు నుంచి కుక్క వచ్చింది. కుక్క ఏమో ఇడ్లీ తీసుకుంది, నేనేమో వడ తీసుకున్నాను. వచ్చి, దేవా ఆకలి అవుతుంది అన్నందుకు నాకు వడ ఇచ్చేవయ్యా, నీకు స్తోత్రం అని చెప్పేసి ఆ వడ ట్యాప్ దగ్గర కడుక్కొని తినను ఆ పూట. ఆ మరుసటి రోజు ఈ పాస్టమ్మ గారి కొడుకు థామస్ గారు, వాళ్ళ టీం యవనస్తులు, వాళ్ళు మంచి వాయిద్యాలు వాయిస్తారు. వాళ్ళ దాంట్లో నాకు తబలా అంటే బాగా ఇష్టం. అప్పటికి నేను తబలా ప్లే చేస్తా ఉండేవాడిని. ఓకే ఓకే. వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ తల్లికి పరిచయం చేశారు. వాళ్ళ తల్లి నన్ను 6 మాసాలు సేవ నేర్పించింది, రాత్రులు ప్రార్థన నేర్పించింది, దయ్యాలతో ఎలా పోరాడాలి, చేతబడులతో ఎలాగ వాటి నుంచి మనం అధిగమించాలి 6 మాసాలు నేర్పించి, ఒకరోజు టీవీలో హ్యాడ్ చూస్తూ ఉండగా విశాఖపట్నంలో మర్నాథ వేద పాఠశాల ప్రారంభించబడ్డ మొదటి బ్యాచ్, అర్హులైన వారు రండి అని చెప్పేసి యాడ్ చూశారు. ఎవరు? అన్నయ్య, థామస్ అన్నయ్య. చూసి, చదవాలంటే మామూలు కాదు కదండి. అవునయ్యా. వీళ్ళు 4 ఉన్నారు ఫ్రెండ్స్. ఒక ఆయన, ఈయన బీటెక్ చేస్తా ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్ బీటెక్ చేస్తా ఉన్నాడు. అలాగే 4 ఫ్రెండ్స్ వాళ్ళు చదువుతున్న చదువులో ప్యాకెట్ మనీ తీసి 3 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ చదివించారు. దేవుని స్తోత్రం. విశాఖపట్నంలో మన్నాథ వేద పాఠశాలలో మన సిరుపురోపు శైలజ్ గారు, పద్మమ్మ గారి వారి ఆధ్వర్యంలో 3 సంవత్సరాలు బైబిల్ కాలేజ్ చేయడానికి వాళ్ళ అవకాశం ఇచ్చింది. ఓకే ఓకే. అప్పటికి నాకు భాష రాదయ్యా, నేను చదివింది మొత్తం కన్నడ మీడియం అన్నయ్య. ఓకే. తెలుగు రాదు, అసలు తెలుగు రాదు. బైబిల్ కాలేజ్ కూడా చాలా ఇబ్బందులు పడ్డామయ్యా, భాష రాదు, వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాయి. అంతరాత్మ ఒక మాట అంటుంది, సరే ఇక్కడ కూడా అన్ఫిట్, వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్ళిపోతావు? వెళ్ళిపోతావు, సరే ఎక్కడికి వెళ్ళిపోతావు? నా లోపల నేనే తర్జన భర్జన అవుతూ, ఇంకే చచ్చిపోతే బాగుంటుంది కదా, ఎదురుగా సముద్రం కనపడతా ఉంది. ఇప్పుడు నా వారే లేరు, సొంత వారు లేరు, పోనీ ఎవరో దయ్యదాల్చి దగ్గర పెట్టుకున్నారు. వాళ్ళు కూడా ఏదో ఒక స్థలం చేరిస్తే ఇది కూడా నాకు కష్టం అని చెప్పేసి వెళ్ళిపోదామని అనుకున్నాను. పోతే ఇప్పుడు ఒక్కటే నాకు చావు, ఒక్కటే కనపడదు. అలాగే చావు అంటే ఉద్యోగం చచ్చిపోయింటే బాగుండు కదా. ఎన్నో ఆలోచనల చేత సతమతం అవుతూ మా డీన్ గారితో చెప్పాను. మా డీన్ మాథ్యూ గారు ఉన్నారు ఆ టైంలో. మాథ్యూ సార్ గారు, అయ్యా నేను వెళ్ళిపోతాను అంటే, సునీల్ 1-2 రోజులు ఉండు, నేను నీకోసం ప్రార్థన చేస్తాను ఆగు అని. సార్ నువ్వెందుకు? మంచి ప్రార్థన చేసుకుంటే 3 రోజులు మంచినీళ్ళు తాకుండా ఉపవాసాలు ప్రార్థన చేసుకున్నాను. ఓకే. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తే అక్కడ నా గురుకు మాస్టర్ గారు చేస్తున్నారు, నేను చేస్తున్నాను, మా వాళ్ళందరూ చేస్తా ఉన్నారు, చెప్పారు ఆయన. 3 రోజులు అయిన తర్వాత ఒకరోజు రాత్రి దేవుడు 3 గంటల సమయంలో, తెల్లవారుజామున 3 గంటల సమయంలో నాకు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ఏంటంటే, ప్రార్థన చేస్తా ఉన్నాను, నా ఆత్మను దేవుడు తీసుకొని వెళ్ళి సమాధులు వేసాడు, సమాధుల తోటలో. నేను దేవునితో మాట్లాడుతున్నాను, దేవా నన్ను ఎక్కడ తీసుకెళ్తావు, ఏం చేయమంటావు, నేను చచ్చిపోతాను నేను అంటుంటే తీసుకెళ్ళి సమాధులు వేసేయంటయ్యా అంటే, నాకు సమాధి కన్ఫామ్ చచ్చిపోవాలేనా అని నేను డిసైడ్ అయ్యా. నోరు మూసుకొని చెప్పింది చెయ్యి అన్నాడు ఓ స్వరంతో సమాధుల్లో. సరే అని చెప్పేసి ఏం చేయమంటాడు, ప్రార్థన చేయన్నాడు. మోకలొంగి దర్శనంలోనే ప్రార్థన చేస్తా ఉన్నాను. ప్రార్థన చేస్తా ఉండగా 2 సమాధులు తెరవబడి 2 యవనస్తులు లేచి వచ్చారు ఉన్న దగ్గరికి. ఆ దర్శనంతో చూస్తే
మళ్ళీ అలాగే పడుకుంటే దర్శనం, మళ్ళీ మోకలు వంగాను, ప్రభువా ప్రభువా అని ఏడుస్తూ అడిగాను. నేను అడిగితే అంటే ఇది చూపించావు నాకు అర్థం కాలేదయ్యా అని. అప్పుడు ప్రభు స్పష్టంగా నాతో మాట్లాడారు, నేను ఒక ప్రాంతానికి తీసుకెళ్తాను, అక్కడ ప్రజలు ఆత్మలో చచ్చిపోయారు, నా కొరకంటూ కొంత జనం నేను ఏర్పరచుకున్నాను, నీకు తెలియబడని ప్రజల మధ్యకి నేను తీసుకెళ్తాను అని మొదటి సంవత్సరంలోనే దేవుడు మాట్లాడితే, అప్పుడు ఉదయాన్నే వెళ్ళి మా మాస్టర్ గారితో, అయ్యా తలుపు కొడితే శనివారం వెళ్ళిపోతాడు అని మా మాస్టర్ గారు తలుపు తీశారు కంగారు పడి. సో నేను ఇంకా ప్రార్థన చేస్తున్నాను నీకోసం. అయ్యా రాత్రి దేవుడు నన్ను దర్శించాడు, నేను ఎక్కడికి వెళ్ళను, సావైనా రేవైనా దేవుని కోసం ఉంటానయ్యా అని చెప్పాను. ఓకే, దేవుడు చాలా అద్భుతమైన దర్శనం ఇచ్చి సేవలో స్థిరంగా వచ్చారు. ఇది ఫస్ట్ సంవత్సరం జరిగింది, 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. అంటే అలా ఆత్మలో చనిపోయిన వారు శారీరకంగా బ్రతుకుండి ఆత్మలో చనిపోయిన వారిని నువ్వు అనేకలు సంపాదిస్తావు. ఈ రోజు ఆ పరిచర్య చేస్తా ఉన్నాను. ఓకే, ఈ ప్రాంతంలో అసలు చాలా. ఇప్పుడు మరి దేవుని కృపలో ఎలా మీరు ఈ ప్రాంతం వచ్చారు? ఈ భయంకరమైన కఠినమైన కొండలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రాయలసీమలో అసలు ప్రజలు చాలా కఠినంగా కూడా కనబడుతూ ఉన్నారు. మరి సేవకి మీరు దేవుని చేత ఈ ప్రాంతానికి పంపబడిన తర్వాత సేవ ఆరంభ దినాలు ఎట్లాంటి భయంకర సమస్యలు మీరు ఎదుర్కొన్నారు? కొన్ని మతోన్మోదుల ద్వారా వచ్చిన పరిస్థితులు ఏంటి? ఎలా మీరు ప్రభు దగ్గర నుంచి ఈ స్థాయికి ఈ రోజున అంత పెద్ద మందిరం, ఎంత పెద్ద స్థలం, అనేకమైన వందలాది మంది ప్రతి ఆదివారం వచ్చి దేవుని ఆరాధన చేస్తున్నారు. మరి కొండలు మనం చూస్తున్నాం, మందిరం చూస్తున్నాం. ఎలాగ ఈ పరిచర్లు దేవుడు విస్తరింపజేశారంటే ఈ యొక్క సాక్ష్యం వలన నూతనంగా సేవలోకి వచ్చిన అనేకులు ఎదుర్కొంటున్న అనేక పోరాటాల్లో వారు కూడా మరి ఎలా జయాన్ని పొందుతారో దేవుని ద్వారా ఆదరించబడాలి, బలపరచబడాలి, తప్పక తెలియపరచాలని ప్రేమతో మనం చేస్తాం. ఆ బైబిల్ కాలేజ్ చేస్తున్న దినాల్లో విశాఖపట్నంలో పార్వతీపురము, రాయగడ, విజయనగరం జిల్లా బొబ్బులి, ఓకే, అక్కడ అంతా సేవకి వెళ్ళేవాడిని. శ్రీకాకుళం జిల్లాలో అయితే చాలా ఘోరంగా ప్రజలకి ఒంటి మీద బట్ట ఉండదు, చిన్న పాకలు ఉంటాయి, ఆ పాకలో దూరి సేవ చేస్తూ ఉండేవాడిని. ప్రభా నేను పుట్టింది రాయలసీమ, పెరిగింది కర్ణాటక, ఈ విశాఖపట్నం ప్రాంతంలో సమృద్ధిగా ఉన్నాను. బైబిల్ కాలేజ్ చేస్తూ స్టీల్ ప్లాంట్ ఏరియాలో గొర్రవని పాలెంలో మా మాస్టర్ బాబుజీ గారు ఉండేవారు. ఎరుషలేం, నూతన ఎరుషలేం ప్రార్థన మందిరం అని. ఆయనతో పాటు ఆయన సేవలో పూర్తిగా సహకరించేవారు. తృప్తి ఉండేది కాదు, ఆత్మలు వస్తున్నాయి కానీ తృప్తి ఉండేది కాదు. ఒకరోజు 10 రోజులు ఉపవాసం ఉండి మంచి నీళ్ళతో దేవుడు నాకు చూపించిన దర్శనం నాకు గుర్తుంది. ఎప్పటికెప్పుడు ఆ దర్శనం పట్టుకొని అడిగేవాడిని, ప్రభా నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు, ఏం చేయమంటావు, నీ చిత్తమైన సేవ చేస్తేనే నాకు పరలోకంలో బహుమానం వస్తుంది. ఓకే, నేను సేవ చేసి వ్యర్థం నవ్వకూడదు అని 10 రోజులు ప్రభు దగ్గర పాదాల దగ్గర గడుపుతా ఉండగా 9వ రోజు దేవుడు మాట్లాడాడు, ఆదోని అని చెప్పాడు. ఓకే, రాయలసీమలో ఆదోని అన్నాడు. ఆ స్వరం విన్నాను, వచ్చాను ఆదోనికి. వచ్చి చూస్తే 2012 జనవరి మాసంలో వచ్చాను ఇక్కడికి. అప్పటికి మీకు వివాహం అయిందా? అవ్వలేదు ఇంకా అప్పటికి వివాహం లేదు. వచ్చి ఆదోని జిల్లాలో ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఆదోని అనేది కర్ణాటకకి చాలా దగ్గర ప్రాంతం. ఈ రెండిట్లలో 2 ప్రాంతాలకి, ఇటు రాయచూరు, ఇటు బళ్ళారి, ఇటు సిరుగుంప, అన్నిటికీ సత్సంబంధమైన స్థలం అయ్యా. ఓకే ఓకే, దేవుని మహాకృపలో నేను కన్నడ మీడియం చదువుకోవటం వల్ల ఇటు కన్నడ ప్రజలకును, ఇటు తెలుగు నేర్చుకోవటం వల్ల ఇటు ఆంధ్రులకును 2 భాషల మధ్య నేను ప్రభు కృపలో దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడు కన్నడ ఆరాధన చేస్తాను, కన్నడలో వాక్యం చెప్తాను, తెలుగు ఆరాధన తెలుగులో వాక్యం చెప్పడానికి ప్రభు కృప ఇచ్చాడు. ఈ విధంగా నన్ను ఈ ప్రాంతం నిలబెట్టాడు. ఆదోని అన్నాడు. సరే వచ్చానయ్యా. అప్పుడు 2012 ఈ ప్రాంతంలో ఇమ్ అనే ప్రభావం ఎక్కువగా ఉందయ్యా. ఇమ్ అంటే 5,000 కడితే సేవకులు 10,000 ఇస్తామనేది ఒక స్కీమ్. ఓకే, దాని వలన ప్రతి గ్రామంలో డబ్బులు కడితే ఏ గ్రామానికి వెళ్తున్నా అక్కడ ప్రజలు అంటున్నారు, మీ పాస్టర్లు డబ్బులు కట్టారు, ఆ డబ్బులు మాకు ఇచ్చండి, అప్పుడు మేము దేవుని వాక్యం వింటాం అంటున్నారు.
బస్ స్టాండ్లో ఉండేవాడిని, ఉమ్, చెట్ల కింద ఉండేవాడిని, ఉమ్, తిరిగేది గ్రామాలు. ఉమ్, రాత్రి అయిపోతే బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఉమ్, అలా పడుకునేవాడిని. పడుకుని మళ్ళీ ఉదయం లేచి ఒక గ్రామానికి వెళ్ళి ఉమ్, ఊరు మొత్తం తిరిగేసి, ఉమ్, గ్రామం అంతా కాలినడక చేసి ఉమ్, ఊరు వెలపలకు వచ్చి చెట్టు నీడాన, ఉమ్, అయ్యా ఈ గ్రామ ప్రజలు రక్షింపబడాలి, ఉమ్, ఈ గ్రామంలో ఆత్మలో చనిపోయిన వారు నాకు బయలుపరచయ్యా, ఉమ్, నీకు సమస్తం తెలుసు కాబట్టి ఉమ్, నువ్వు ఏదైనా ఒక ఉన్నతమైన కార్యం జరగయ్యా అంటూ ఉమ్. ఆదోని మండలంలో 42 గ్రామాలు ఉన్నాయ్యా, 42 42 గ్రామాలు. గ్రామాలు తిరిగి ప్రార్థన చేశాను. అబ్బా, అప్పుడు ఆదోనికి వచ్చాను, 42 గ్రామాల్లో కూడా సువార్త చేశారు. ప్రతి గ్రామంలో ప్రార్థన చేశారు. ప్రార్థన చేశాను, చెట్టు కింద కూర్చొని. చెట్టు కింద కూర్చొని. అలాగే చెబుతున్నప్పుడు ఫిబ్రవరి మాసంలో, మా ఈ ప్రాంతమే కదా, ఆ, ఇంకా పెళ్లి చూపులు చూస్తే ఫిబ్రవరి 7వ తారీఖు నేను మా పాస్టర్ గారిని చూసి పెళ్లి చూపులు ఉమ్, కర్ణాటక మీటింగ్కి వెళ్ళిపోయాను. ఉమ్, 14న మా వాళ్ళు వచ్చి చూశారు. ఉమ్, అదే 2012 అన్నయ్యల చేతుల మీద, కుటుంబ చేతుల మీదే నా వివాహం చేయండి అని చెప్పేసి వారికి అప్పగించాను. ఉమ్, వెలివేశారు, దూరం పెట్టారు, ఉమ్, దేవుని నామానికి ఎక్కడ అవమానం రాకూడదని ఉమ్, వారి చేతుల మీద పెళ్ళి ఫిబ్రవరి 12, 2012 ఫిబ్రవరి 12 చూశారు. 14 మాటకట్లు అయిపోయి ఉమ్, ఫిబ్రవరి 29న మా పెళ్ళి అయిపోయింది. ఉమ్, అయిపోయాక ఉమ్, ఇంకా పాస్టర్ గారు, నేను కర్ణాటక ఈ ప్రాంతాలన్నీ ఉమ్, నేను ఎక్కడెక్కడ ప్రభుత్వ తిప్పాడు అన్ని స్థలాలు తిరిగాక ఉమ్, దేవుడు నాతో స్పష్టంగా ఆదోనంటే మా పాస్టర్ గారు, అయ్యా ఆదోన్లో నేను ఉండను, నాకు దేవుడు చెప్పలేదని. అయ్యా ఉమ్, ఉమ్, అమ్మా, దేవుడు నాతో ఈ ప్రాంతం అన్నాడు, ఉమ్, నేను ప్రాంతం కొరకు సిద్ధపడ్డాను, దయచేసి నువ్వు కూడా ప్రార్థన చేసుకో, దేవుడు నీతో మాట్లాడతాడంటే ఉమ్, ఆడితో వాక్యంతో దేవుడు మాట్లాడాడు, నీ స్వజనముల మీద ఉమ్, నేను నిన్ను హెచ్చిస్తాను ఉమ్, అని చెప్తే అప్పుడు తీసుకుని ఇద్దరం, అప్పుడు ఆ వాక్యంతో దేవుడు తనతో దర్శించాక ఉమ్, అప్పుడు ఏకీభవించింది. 6 మాసాలు ఆ, నాకు సేవలో ముళ్ళుగానే ఉండిపోయింది మొదట. ఇప్పుడు చాలా సపోర్ట్గా ఉంటారా? అయ్యా ఆ, తర్వాత ఇంకా ఒక ఇల్లు ఊరికి ఆదోనికి ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఉమ్, భారత్ నగర్ అనే ఆ ఏరియాకు నామకరణం నేనే చేశాను. ఆహా, భారత్ నగర్ అని ఆ, అక్కడికి వెళ్ళిపోయి ఆ, పోయి అద్దె ఇల్లు తీసుకొని ఉమ్, అక్కడ 10 సంవత్సరాలు గడిపామయ్యా. 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు ఉమ్, ప్రార్థన స్టార్ట్ చేసుకున్నాం. ఉమ్, 3 వచ్చారు, ఉమ్, 5 మంది వచ్చారు, ఉమ్, 7 మంది అయ్యారు. మొదటి ఆరాధన ఉమ్, ప్రభు చేయమంటే ఉమ్, అప్పటికే కొత్త సంవత్సరం వెళ్ళాం. ఉమ్. అన్ని కొన్ని అప్పటికి కొన్ని సువార్త ఈ గ్రామాల్లో ఎంతకాలం చేశారయ్యా? అప్పటికి 6 మాసాలుగా 6 మాసాల సువార్త చేసిన అన్ని తర్వాత అక్కడ స్టార్ట్ చేశారు పరిచయం. అప్పుడు 7 ఆత్మలు వచ్చినాయి. 7 ఆత్మలు. ఆ 7 ఆత్మలు వచ్చాక ఉమ్, ప్రభు ఆరాధన చేస్తా ఉంటే ఉమ్, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టంటున్నాడు. ఉమ్, అప్పటికే కొత్తగా సేవలోకి వచ్చాం. ఉమ్, నాకేమో విశ్వాస సేవ ఆ, అప్పుడప్పుడు రక్షణలోకి వచ్చింది. అవును, ఆమె విశ్వాస సేవ అంటే ఏం అర్థం అవుతుంది. అవును. ఉమ్, సరే అని చెప్పేసి మా భోజనాలు వండమంటున్నారు ప్రభు, ఉమ్, వండమ్మా. ఉమ్, ఉన్నాయి, ఆ పూట వండేసాం, ఉమ్, తినేసాం, అందరు వెళ్ళిపోయారు. ఇంక ఇంట్లో ఏం లేవు, ఉమ్, ఎవరిని చాచకూడదు కదా. అవును. మంచినీళ్ళు తాగి బతికామే వారం అంతా. అబ్బా. ఉమ్, వారం వల్ల ఉమ్, వచ్చే వారం వస్తూ ఉంది, ఉమ్, వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టాలి, అవును. ఎవరిని అడగలేము. ఉమ్, ఒక అమ్మాయి వస్తూ ఉమ్, అయ్యా నేను దశమ భాగాలు పిడికెడు బియ్యం తీసానయ్యా ఉమ్, అని తెచ్చిస్తే ఉమ్, ఆ పిడికెడు బియ్యంతో ఆదివారం వండుకున్నాం, వచ్చిన వాళ్ళందరూ తిన్నాం, మళ్ళీ వెళ్ళిపోయాం. ఉమ్, 2 అరటి పండ్లతో ఒక వారం బతికమే ఇద్దరు ఉమ్, ఆరంభ సేవలు. ఉమ్, అలాగే ప్రజలు వస్తానే ఉన్నారు, ప్రభు తన కార్యాలు జరిగిస్తా ఉన్నాడు. ఉమ్, ఇల్లు నిండిపోయింది, ఉమ్, మేము ఉన్న చిన్న ఇల్లు. ఉమ్, బయట వేసుకోవాలంటే ఉమ్, ఎదురు వేరే వాళ్ళు స్థలాలు తీసుకుంటూ వాళ్ళని అడిగాం, ఉమ్, అయ్యా ఇక్కడ మేము చిన్నగా వేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం అంటే ఉమ్, సరే అమ్మా అన్నారు. ఉమ్, ఓ సెంట్రింగ్ మేస్త్రి ఉమ్, 6 బాదులు ఇచ్చాడు, కర్రలు. ఓకే. 6 బాదులు పాతుకున్నాను. ఉమ్, ఆ పక్కన సీసీ రోడ్ వేస్తా ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఉమ్,
వాడేసి ఖాళీ సిమెంట్ బ్యాగులు పడేస్తారు కదా, అవును. అట్లా 200 బ్యాగులు తెచ్చుకొని ఆ, కొండ లోయలో నీళ్లుంటే ఉతుక్కొని ఆ, ఓ 100 బ్యాగు పైన కట్టుకోవటానికి, 100 బ్యాగ్ కింద వేసుకోవటానికి కుట్టుకున్నాం. నేను పాస్టర్ గారి మిషన్ మీద పట్టాల కింద. బట్టల కింద ఉమ్, కింద వేసుకోవటం. ఎండాకాలం వచ్చాక అవి మొత్తం పీసు పీసులు అయిపోతుంది, ఆ, ప్రజలు వచ్చేస్తున్నారు. ఉమ్, సరే ప్రభు నడిపించిన ఎంతవరకు నడిపిస్తారని అలాగ సాగుతూ ఉండగా ఉమ్, మేము వేసుకున్నది సరిపోవట్లేదు. 20-30లో వేసుకున్నాం, ఉమ్, అంటే సెంటున్నరలో వేసుకున్నాం. ఉమ్, 20-30 అవునయ్యా. సరిపోలే. ఉమ్, మళ్ళీ పక్కన అడిగి వేసుకున్నాం వాళ్ళని. ఉమ్, అలాగే వేసుకున్నాం. ఎండాకాలం వస్తుంది, పట్టలు ఉండవు ఉమ్, ఈ ఇక్కడున్న ఎండకి. అవును. పాత రేకులు అమ్ముతారు కదా, ఉమ్, పాత సామాన్ల దగ్గర అవును. వెళ్ళి రేకులు తెచ్చుకున్నాను. ఉమ్, రేకులు తెచ్చుకున్నాను కానీ ఉమ్, వేసుకోవటానికి బొంగులు కావాలా, ఉమ్, అవును. డబ్బులు లేవు, ఉమ్, ఎవరిని అడగకూడదు. ఉమ్, ఈ వస్తున్న వాళ్ళు వచ్చాక 6 నెలలు 3 నెలలు కాలేదు అప్పుడే డబ్బులు అంటాడు, పెట్టుకోరమ్మంటాడు, ఎందుకు వచ్చింది అని. అవును. ఇక్కడే హిందూ శ్మశాన వాటిక అని ఉందయ్యా ఆహా. ఆదంలో. ఉమ్, అక్కడికి నాకు తెలిసిన అబ్బాయి ఉమ్, అక్కడ ఉన్నారు, పని చేస్తా ఉన్నారు, కాపరిగా ఉన్నారు. ఉమ్, అబ్బాయి దగ్గరికి వెళ్ళి పట్టుకొని అబ్బాయితోటి ఉమ్, ఉంది శ్మశాన వాటిక మొత్తం తిరిగితేయా ఉమ్, శవాలు మోసుకెళ్ళి పాతి పెట్టాక బొంగులు ఉన్నాయి కదా, అవును. బాదులు. ఉమ్, ఆ బొంగులు బాదులు ఉమ్, కొత్త పురుకొసే కొత్త బొంగులేగా, అవును. డబ్బులు పెట్టలేం. ఉమ్, తిరిగితే ఒక 4 మోపులు అయ్యాయి. ఆహా. ఆ 4 మోపులు తీసుకొచ్చేసి ఆ, ఒకదానికి ఒకటి వేసి కట్టుకొని ఉమ్, పైన అడ్డు వేసుకొని ఉమ్, దాని మీద రేకులు పరుచుకొని సేవ ప్రారంభించాను. ఉమ్. ఏనా ఇప్పుడు ఈ సేవా పరిచయంలో ఏదన్నా మీకు ఏదైనా ఆటంకాలు, మొత్తం మొదలు వల్ల ఏదైనా పరిస్థితులు ఏర్పడ్డాయా? ఏదైనా మీకు వ్యతిరేకత ఏమైనా వచ్చింది ఆ ప్రాంతంలో? సేవ సాగుతా ఉన్న సమయంలో 7 సంవత్సరాలకి ఆ, కొత్త స్థలం తీసుకున్నాం అక్కడే, ఓకే. భారత్ నగర్లో. ఆ, అక్కడ మందిరం కడదామని స్థలం అంతా ఉమ్, క్లీన్ చేసుకొని ఉమ్, ప్రార్థన చేసుకొని బునాదరా చేసుకొని మందిరం కడుతున్న సమయంలో ఆ, స్టార్ట్ అయిపోయాయి. ఆ, అంతవరకు నా వారిగా నేను పెడితే తినేవాళ్ళు, కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఉమ్, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు మేము ఉన్న ప్రాంతాల్లో ఉండేవారు. ఉమ్, ఎప్పుడైతే మందిరం కడతాం అన్న తర్వాత ఉమ్, ఆటంకం ఆపేశారు. అయ్యా. కర్నూలు జిల్లా ఎస్పీ దగ్గర కంప్లైంట్ అయ్యింది. ఆహా. అక్కడ నుంచి డిఎస్పీ ఇక్కడికి వచ్చింది. ఉమ్, 6 నెలలు ఉమ్, నా ఆరాధనలకి పోలీసులు వచ్చి నిలబడేవారు. అబ్బా. ఉమ్, నా మందిరంలో ఉన్న యాంప్లిఫైర్, సౌండ్ బాక్స్లు తీసుకెళ్ళిపోయి స్టేషన్లో పెట్టేసుకున్నారు. ఉమ్. అయినా 6 మాసాలు అలాగే మీరు కొనసాగించారు. అలాగే చేశాను. ఉమ్. సౌండ్ లేకపోయినా సరే. దేవుణ్ణి ఆరాధించడానికి సౌండ్ కాదయ్యా, అవును. హృదయంలో నిండితే అదే వచ్చాను. అవును. ఇంకా అలాగా ఉమ్, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు వీరపాండ్యన్ గారు ఉన్నారు. నాకు ప్రభావం వచ్చినప్పుడు ఉమ్, అపాయింట్మెంట్ తీసుకొని కలిశాను. సార్, అందరికి ఇచ్చినట్టు నాకు స్థలాలు ఇచ్చారు, నేను దాంట్లో ఉన్నాను. ఉమ్, మీరు వద్దు అన్నారు కదా, ఉమ్, వెళ్ళిపోతాను, ఉమ్, కానీ నాకు టైం కావాలి. ఉమ్, రాత్రి వెళ్ళమంటే పొద్దునకి ఎవరు వెళ్ళరు కదా, అవును. నాకు టైం కావాలి. ఉమ్, నాకు 1 సంవత్సరం టైం కావాలి. ఉమ్, 18, 19 ఈ 2 సంవత్సరాల వల్ల ఉమ్, క్రైస్తవ వ్యతిరేకుల శక్తుల వలన చాలా నలిగిపోయాము. ఉమ్, చాలా. ఉమ్, అయినా ఈ భూ సంబంధమైన శక్తి కన్నా పరలోకపు శక్తి ముందు ఏది కాదు కదా. అవును. ఆయన అడుగడుగును బలపరుస్తుండేవారు. అవును. తర్వాత మా ఆత్మీయ తండ్రి పీటరయ్య గారు, ఆత్మీయ నాయకులు జఫెనయ్య గారు ఉమ్, కలిసినప్పుడల్లా ఐఎఫ్జే బృందం ఉమ్, ఎంతగానో నా కొరకు చేతులు ఎత్తి పట్టుకొని ప్రార్థన చేశారయ్య. అయ్యా. ఆ ప్రార్థన ఫలంలో మేము నిలదొక్కడానికి ఆ, ప్రభు కృప ఇచ్చాడు. కలెక్టర్ గారిని కలిసాం, కలెక్టర్ గారు సమయం ఇచ్చారు. ఉమ్, ఆ సమయంలో ఉన్న స్థలాన్ని అక్కడ బేరం పెట్టేసి ఉమ్, స్థలం ఎక్కడ దొరుకుతుందా అని తిరుగుతూ ఉండగా ఆ, ఈ ప్రాంతంలో ప్రభు వచ్చాం. ఇది చూద్దాం ఒకసారి అయ్యగారని చూపెడతారు. ఈ ప్రాంతంలో మరి ఇది ఎన్ని సెంట్లు తీసుకున్నారు, ఎలా ఇచ్చాడు దేవుడు? మందిరం చాలా పెద్ద మందిరం కట్టారు, కొండలు ఉన్నాయి ఇక్కడ. ఈ పరిస్థితులు కొద్దిగా మాకు మీరు అలా నడుస్తాండి ప్రజలకు తెలియపరచండి దయచేసి. రండి. మొత్తం ఎన్ని సెంట్లు తీసుకున్నారండి? ఇది దేవుడు ఎలా ఇచ్చారు ఏంటిది? ఇది మొత్తం 40 సెంట్లు అయ్యా. ఇటు. ఉమ్, ఈ 40 సెంట్ల స్థలంలో ఆ, అక్కడ కొంత స్థలం కొన్నానని చెప్పాను కదా భారత్ నగర్లో. అవునయ్యా. అవునయ్య. దాన్ని అమ్మగా ఉమ్, మరలా నాకు నా కుటుంబం వారు ఇచ్చిన ఉమ్, ఆస్తిలో ఉమ్, ఇల్లు, ఉమ్, పొలాలు ఉమ్, అన్నీ ఉమ్,
అమ్మేసి ఆ, ఈ స్థలానికి పెట్టాం. ఉమ్. 40 సెంట్లు 32 లక్షలు కొన్నాను. అప్పట్లో ఎంతగానో అప్పట్లో అవుతుంది. 2020లో లాస్ట్లో కొన్నామయ్యా. ఓకే ఓకే. ఇప్పుడు దాంట్లో ఇలాగా పెద్ద మందిరం వేశారు. మీరు ఉన్న ఒక చిన్న షెడ్, రేకుల సెట్ రేకుల షెడ్ వేసుకున్నారు. ఇదంతా గ్రౌండ్ మీటింగ్స్ పెట్టినప్పుడు. మీటింగ్ పెట్టడానికి. తర్వాత ఖాళీ ప్రాంతంలో పంట కూడా వేసుకుంటాను. ఓకే ఓకే. ఏం పండిస్తారండి? కందులు వేసుకుంటాను, కందులే. సజ్జలు, ఓకే జొన్నలు పంట వేసేసుకుంటాను. ఓకే. మంచిది. దేవుని కృపలో ఎన్నో శోధనల మధ్యలో, ఎన్నో సుడిగుండాల మధ్యలో మరి ఈ రోజున దైవజనులు సునీల్ గారిని ప్రభు నిలబెట్టారు. మరి ఆత్మీయ నాయకులు జపన్య శాస్త్రి గారు అని అన్నారు కదా మీరు లాస్ట్ లో. అవునయ్యా. ఎలా పరిచయం అయ్యారు మీకు? ఇప్పుడు ఏ సంవత్సరం పరిచయం అయ్యారు? ఎలా మీకు అయ్యారు టచ్ అయ్యారు? ఐఎఫ్జే ప్రేయర్ మూమెంట్ లో మీరు ఈ రోజున ఈ ప్రాంతాల్లో ఎటువంటి పాత్ర పోషిస్తున్నారో కూడా ఒక 2 మాటలు మీరు తెలియపరచాలని ప్రేమతో మనం చేస్తాం. 2009 విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ సెక్టర్ 5లో జఫెనయ్య గారు ఒక మెసేజ్లో వాక్యం చెప్తా ఉన్నారు. ఓకే. అక్కడికి నేను నా సహోదరుడు కలిసి వెళ్ళాం, విన్నాం. ఆ 9లో పరిచయం, వెళ్ళి కలిసాం, మాట్లాడాం, అయిపోయింది. తర్వాత నేను అయ్యగారు అదే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఏర్లో గొర్రెవాణిపాలెం పరవాడ మండలమే, దేశపత్రిపాలెం పరవాడ మండలమే. నేను ఇటువైపు ఉన్నాను, అయ్యగారు అటువైపు ఉన్నారు. ఎన్నో సార్లు అయ్యగారిని కలుద్దామని అయ్యగారు ఉన్నటువంటి బెరేక అపోస్తలిక చర్చ్ దగ్గరికి వెళ్ళాను. అది అప్పుడు అవ్వలేదు. కానీ 2013 మన పీటరయ్య గారు విజయవాడ పీటరయ్య కంచికి చెర్లలో షాలోం ఆశీర్వాద పండుగలు, యేసయ్య అభిషేక పండుగల్లో ఆ పండుగలకి వెళ్ళాం. అయ్యగారితో ముఖాముఖి కలిసాం. చాలా సన్నిహితంగా అయ్యగారు ప్రేమతో మనల్ని మాట్లాడారు. అలాగా ఆ రోజు నుంచి అయ్యగారితో మన నాయకత్వంలో సాగాలని ఈ ప్రాంతంలో ఐఎఫ్జే ప్రార్థన ఉద్యమం ద్వారా చాలా దీవించబడ్డాం మేము. అలాగే ఈ రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడు ఐఎఫ్జే ఏ ప్రాంతంలో ఉందంటే గుంటకల్లో ప్రారంభమైంది, అనంతపూర్లో ప్రారంభమైంది, ధర్మవరంలో ప్రారంభమైంది, నంద్యాలలో ప్రారంభమైంది, కళ్యాణదుర్గంలో ప్రారంభమైంది, కడప బద్వేల్లో ప్రారంభమైంది. ఇది కాకుండా పక్కనున్న బళ్ళారిలో ప్రారంభమైంది, తోరణగల్లో అక్కడ నుంచి తోరణగల్లో ప్రారంభమైంది. తోరణగల్ నుంచి ఒక 20 కిలోమీటర్లు సండూరులో కూడా ఈ ఐఎఫ్జే ప్రార్థన ఉద్యమం సాగుతా ఉంది. వీటన్నిటి చూసుకుంటాం. ఇప్పుడు దైవజనులు మార్టిన్ గారు కూడా వస్తూ ఉంటారు, మార్టిన్ గారు వస్తున్నారు. ఈ 2 మాసాలుగా వస్తే కలిసి మాకు చాలా చేదోడు కాదోడుగా బలపరుస్తా ఈ ప్రాంతం. ఈ ప్రాంతాలు అయితే ఐఎఫ్జే ప్రార్థన ఉద్యమం ద్వారా చాలా మంది సేవకులు మంచిగా బలపడ్డారు. ఓకే. దేవునికి స్తోత్రం. మరి ప్రియులరా, దేవుని కృపలో మరి దైవజనులు సునీల్ గారు మరి ఏ విధంగా ఆయన దేశ సైనికుడిగా ఉండి ఈ రోజున క్రీస్తు సైనికునిగా సేవలో ఎన్నో పోరాటాల మధ్యలో మరి యేసుక్రీస్తుని అంగీకరించక ముందు యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వారి జీవితాల్లో కలిగినన్ని పోరాటాల మధ్యలో ఎలాగో నిలబడి దేవుడు తన కృపలో ఈరోజున బలపరిచారు. మరి దేవుని కృపలో చూస్తున్నాం. ఒక విశాలమైన పెద్ద ప్రాంగణాన్ని ప్రభు ఇచ్చారు. మరి ప్రతి ఆదివారం వందలాది మంది మరి విశ్వాసులు అనేకులు ఈ ప్రాంతానికి వచ్చి దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు. మరి అటు పక్కన చూస్తే రైల్వే ట్రాక్ ఉంది, ఇటు పక్కన చూస్తే ఒక హైవే రోడ్డు ఇటు చూపించిన హైవే రోడ్డు ఉంది. ఎన్నో కొండల ప్రాంతాలు ఇవన్నీ కూడా మరి ఈ ప్రాంతాల్లో ఒక మహిమ కలిగిన సేవ దైవజనులు చేస్తున్నారు. మరి అయ్యా, ఇంకా ప్రభు మిమ్మల్ని బహుబలంగా వాడుకోవాలని మరి ఈ ప్రాంతాలన్నీ కూడా మీ ద్వారా అనేక ఆత్మలు యేసయ్యకి సొంతమైపోవాలని మనసారా కోరుకుంటూ మరి ప్రత్యేకమైన వందనాలు. అలాగే వీక్షకులు కూడా వందనాలు. మీరైనా ముగింపులో 2 మాటలు యేసు ప్రభు కోసం నూతనంగా వస్తున్న విశ్వాసులు, అలాగే నూతనంగా యేసుక్రీస్తుకు వచ్చిన వారికి, అలాగే నూతనంగా పరిచర్యకు వచ్చిన వారికి 2-3 మాటలు బలపరిచే మాటలేదని చెప్పాలంటే ముగింపు మాటలుగా తమను తెలియపరచాలని ప్రేమతో మీకు ఈ సమయాన్ని అప్పగిస్తాను. ప్రభు యొద్దకు పిలువబడిన వారు ఆశీర్వాదమునకు కారకులు ఉండుటకే ఆయనను పిలిచానని పేతురు పత్రికలో ప్రభు స్పష్టంగా మనతో మాట్లాడు. అసలు మనల్ని పిలిచింది ఎందుకు దేవుడు అంటే ఆశీర్వదించడానికే. ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదం మొదట, కానీ దాన్ని చాలా మంది భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలకే అంకితం చేసుకుంటున్నారు. అలాగే చెప్తే క్రైస్తవేతరులకు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు మనకన్నా బోలెడు ఉన్నాయి. వాళ్ళకి బంగ్లాలు, కార్లు, అవి పొలాలు, అవి అది కాదు.
ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటంటే ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది ఈ ప్రాణం. ఈ ప్రాణం కోసం మనం ప్రాకులాడితే ప్రభు అన్నాడు, నా నిమిత్తము ప్రాణమును పోగొట్టుకుంటే వాడు దక్కించుకుంటాడు, ప్రాణము నిమిత్తం వాడు పరాడితే నా నిమిత్తం దాన్ని పోగొట్టుకుంటాడు. ఈ రోజులో ఏదో కూడబెట్టుకోవాలని సేవలకు వస్తే సేవ జరగదయ్యా. ఆశీర్వాదం అనేది మనుషులు ఇవ్వటం వల్ల రాదు, ఒకటి దేవుని యొద్ద నుంచే వస్తుంది అది. కానీ అది కనపడదు. ఆశీర్వాదం మనకు కనపడదు, మనల్ని చూస్తున్న వారికి కనపడుతుంది. మనకు కనపడేది ఏంటంటే శ్రమలు, నిందలు, అవమానాలు, ఆకలి దప్పులు, ఇవి మనకు కనపడతాయి. వాటిని ఆధారం చేసుకొని దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు మనలో చూస్తున్న వారికి కనపడతాయి. ఈరోజు సేవ అంటేనే ఆశీర్వాదం అంటే ఇక కలిసి వస్తుందని, పైనుంచి వత్తేస్తుందని. ఆ మాట అంటే ఒక మాట, చిన్న మాట గుర్తు చేస్తానయ్యా. ఒకరోజు ఒక పాస్టర్ గారు వచ్చారు. అన్నా ఇంత ఎక్కడి నుంచి వచ్చింది అన్నాను. పైనుంచి వచ్చింది బాబు అన్నాడు. సరే వెళ్దాం అన్నాడు. అలా వెళ్దాం అని చెప్పేసి ఈ కనపడుతున్న కొండ చూపించిన. ఆ కొండలో గుహ ఉందయ్యా. ఓ గుహలో ఓ 20 మంది 30 మంది ప్రార్థన చేయగలిగిన గుహ ఉంది. ఆ గుహ పక్కన ఒక బండ ఉంది. ఆ పాస్టర్ గారిని తీసుకొని మంచి ఎండ 9 గంటలకు బయలుదేరాం. అయ్యా రండి ప్రార్థన చేసుకుందాం, దేవుడు దర్శిస్తాడని చెప్పేసి ఆ బండ మీద మోకాళ్ళు వంగి 2 చేతులు పైకి ఎత్తేసి ప్రార్థన చేసుకుంటుండగా కింద ఎండ, బండ గాలుతా ఉంది. ఆ పాస్టర్ గారు ఆశీర్వాదం ఇట్లే వస్తుందయ్యా, ఇక్కడ నలిగితే పైనుంచి దేవుడు పంపిస్తాడు ఆశీర్వాదం చెప్పాడు. అలా ప్రార్థన చేసుకుంటుండగా గంట అయిపోయింది, 2 గంటలు అయిపోయాయి. తెరిచి కళ్ళు తెరిచి చూస్తే పాస్టర్ గారు లేరు ముందు. ఏంటా అని చెప్పేసి చూస్తే ఒకరోజు మీటింగ్ లో కలిశాడు. అన్న ఆశీర్వాదం యాడ్ నుంచి వస్తుందంటే ఏంటన్నా బండ మీద వేసి పెట్టాను అన్న. అలా చేస్తేనే ప్రభు ఆశీర్వదిస్తాడు, అదే నాకు పై నుంచి ద్వారాలు తెరుస్తాడు, నాకు అదే మనసులో సపోర్ట్ ఏం లేదు, పైనుంచి వస్తుంది నాకని చెప్పాడు. కాదన్న పై నుంచి వస్తుందంటే విదేశాల నుంచి ఏమన్నా వస్తుందేమో అని. విదేశాలు పైన లేవు, అవి కూడా భూమి మీదే ఉన్నాయని చెప్పాను. నూతనంగా ప్రభు దగ్గరికి వస్తున్నటువంటి ప్రభు బిడ్డలకి చెప్తున్నది ఏంటంటే, మీరు ప్రభు దగ్గరికి రావటం కారణం ఇదొక మతం కాదు, ఇది మార్గం. తెలియక మతం అని అంటున్నారు, కానీ మార్గం. ఏ మార్గం అంటే జీవ మార్గం. ఇది జీవ మార్గం. ఏమంటంట, కింద ఉన్న పాతాళము తప్పించుకొనుటకు మీరు పైన ఉన్న జీవ మార్గమును నడుచుకొనుడి. కింద ఉన్న పాతాళము తప్పించుకొనుటకు పైన ఉన్న జీవ మార్గము నడవాలి. అసలు జీవము ఎవరు, జీవ మార్గం ఎవరంటే యేసుప్రభు అన్నాడు, పరలోకము నుంచి ఆయన భూలోకానికి వచ్చాడు, మార్గం సరళం చేశాడు, నేనే మార్గం అని చెప్పాడు. ఆ మార్గం నేనే జీవం అని చెప్పాడు యేసుప్రభు వారు. నేనే సత్యం అన్నాడు. ఆ సత్యాన్ని కనుగొందాం, జీవం మనకు దొరుకుతుంది. మార్గమైన యేసయ్య పరమునకు తండ్రి యొద్దకు చేరటానికి ఆల్రెడీ మార్గమైన మనకు చూపించి వెళ్ళిపోయాడు. ఆ మార్గం గుండా వెళ్తే పరమున ఉన్న జీవ మార్గంలో మనం నడుచుకుంటాం. అందుకే అండి ఇక్కడ మనం యాత్రికులం. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ప్రయాణం చేస్తున్న వారు యాత్రికులు అవుతారు. మనం ఈ లోకంలో యాత్రికులం. ఈ యాత్ర ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్లు వెళ్తూ ఉండగా స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, ఆటోలు వస్తాయి, బస్సులు వస్తాయి, పెద్ద పెద్ద ట్రక్కులు వస్తాయి. అలాగని చెప్పేసి మనం ప్రయాణం ఆపం కదా, వెళ్ళవలసిన షాపింగ్కో గమ్యానికి వెళ్తాం, పని ముగించుకుంటాం. ఈ ఆత్మీయ యాత్రలో కూడా మనుషుల వలన, అధికారుల వలన, నాయకుల వలన, శరీర సంబంధంగా బంధువుల వలన, చివరికి ఆర్థికత వలన ఇవన్నీ స్పీడ్ బ్రేకర్లు అయ్యా మనకి వస్తాయి. అందుకే ఆగకుండా మార్గం దొరికిన తర్వాత ఆ మార్గాన్ని తిన్నగా మనం వెళ్తే ఆ పరమును ఉన్నటువంటి జీవమును మనం కలుసుకుంటాం. ఈ కొద్ది మాటలతో ప్రభు ఆ మార్గం కొరకు సేవకులను, విశ్వాస బిడ్డల్ని ప్రభు సంపూర్ణముగా సిద్ధపరిచి ఆ మార్గంలో మనందరూ నడిపించునుగాక. ఆమేన్.
అందరికీ వందనాలు. వందనాలు. అయ్యా ప్రత్యేక వందనాలు. దేవుని కృపలో మీరు ఈ అవకాశం ఇచ్చారు. వందనాలు అయ్యా. వందనాలు.